అందరి ద్వారా కొన్ని వేల మంది ద్వారా లక్షల మందికి ఈ సమాచారం వెళ్ళాలి. ఎందుకంటే ఎవరైతే యాక్సిడెంటల్లో షుగర్ వ్యాధితో కాళ్ళు తీసివేయబడ్డాయో వాళ్ళకి మనము ఏమీ ఇవ్వలేమండి. ఆఖరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన గమనించింది ఏంటంటే వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్ని, మన కృత్రిమ అవయవాన్ని మనం వారికి ఇవ్వగలిగితే వాళ్ళ జీవితం వారు పనులు వారు చేసుకుంటారు కదా అని గుర్తించి, అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఆయనే మళ్ళీ గుర్తించి వాళ్ళని ఫాలోఅప్ చేసి ఎక్కడ ఉన్న విజయవాడ, గుంటూరు, నేను ఎన్నిసార్లు చూసాను. ఒకసారి అయితే వేసవికాలం మండు టెండ్లో ఆటో మీద పైన ఏంటి నడుచుకుంటూ వెళ్తారు కదా, స్టాండ్లు ఉన్నాయి. ఏంటి ఇన్ని స్టాండ్లు ఉన్నాయని చూస్తే ఆయన అందులో ఉన్నాడు. 15 మందిని అసలు ఎండలో తీసుకెళ్ళి, ఎందుకు వెళ్ళారంటే విజయవాడ మేము కొలతలకు తీసుకెళ్ళారండి, వాళ్ళందరూ కాళ్ళు లేని వాళ్ళు అండి అన్నారు. అలాగ తీసుకువెళ్ళి కాళ్ళు వేయించేదాకా కూడా ఆయన బాధ్యత తీసుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ ఆహ్వానించుకున్నాం. ఆయన సాధారణంగా మన దేవోక్తి నాగరాజు గారు, వారికి కూడా మన జోడాల వెంకట గారు, మరి మానవతా తరపున అందరి తరపున కూడా చిరు సత్కారం కాదు ఇది. ఏమంటే మేము ఇచ్చేది చిరు సత్కారం మాత్రమే.